పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం బలిజపల్లి గ్రామంలో ఎస్పీ ఆదేశానుసారం డీఎస్పీ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు తిరిగేటప్పుడు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో రికార్డులు లేని 31 టూ వీలర్ బైకులు, 4 ఆటోలు, 4 గొడ్డళ్లు, 2 కత్తులు బడిసే సీజ్ చేయడం జరిగిందన్నారు. యువత పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిరక్షణ చేస్తూ ఉండాలని, మత్తు పదార్థాలకు బానిసలవ్వకుండా చూసుకోవాలని అన్నారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా గ్రామ పెద్దల దృష్టికి వస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని కోరారు. ప్రతి విలేజ్ ను కూడా గ్రూపులుగా విభజించి A+A, B, C, D గ్రూపులుగా విభజించి విలేజెస్ ని ఈ A+ గా ఉన్నటువంటి విలేజెస్ అన్నిటి కూడా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు మాకు ఎస్పీ గారు ఇచ్చిన టాస్క్ మేరకు మేము ఈరోజు ఈ ఊర్లో చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా ఆపరేషన్ లో భాగంగా సుమారు 31 రికార్డ్లెస్ టూ వీలర్ వెహికల్, అలాగే 4 రికార్డ్లెస్ ఆటోలు, అలాగే ఒక 4 గొడ్డళ్ళు, ఒక 2 కత్తులు, ఒక బడిస సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఊర్లో ఆల్రెడీ పబ్లిక్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఈ సందర్భంగా అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కమింగ్ ఎలక్షన్ ఉంది, లోకల్ బాడీ ఎలక్షన్లు. వచ్చే ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఇప్పటి నుంచే వాళ్ళని మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగానే వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా చెప్పాము, ముఖ్యంగా పిల్లల్ని అదుపులో ఉంచుకోవాలి, పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎందుకంటే ఒక్కసారి గంజాకి అలవాటు పడితే పిల్లవాడు మన కంట్రోల్లోకి రారు. కాబట్టి ఈరోజు చూస్తే మరి ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే పిల్లలే గంజా తాగి చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులతోటి కానీ చాలా చెప్పలేని విధంగా నేరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చిన్న పిల్లలు కూడా. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అవేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ ద్వారా మేము ఇచ్చేటువంటి అప్పీల్ ఏంటంటే, ఊర్లో ప్రజలకి ముఖ్యంగా ఏ చిన్న ఇష్యూలున్నా, ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గంజా కానీ, లేకపోతే మత్తు పదార్థాలు కానీ, అలాగే ప్యాకెట్లు కానీ, అలాగే కోడి పందాలు కానీ, ఏదైనా సరే ఎనీథింగ్ ఏది జరుగుతున్నా సరే, కొత్త వ్యక్తులు ఊర్లోకి వచ్చి సంచరిస్తున్నా సరే తప్పనిసరిగా పోలీసు వారికి, లోకల్ పోలీస్ కి, లేదంటే 112 మీరు లోకల్ పోలీసు ఎస్ఐ గారి నంబరు ఎత్తుకోవాల్సిన పని లేదు. 112కి చేస్తే వెంటనే పోలీసు వాళ్ళు వస్తారు. మీకు 15 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి మీ దగ్గర ఆ ఇష్యూ మీద అటెండ్ అవుతారు. దయచేసి ఆ ఫెసిలిటీస్ 112 ఉపయోగించుకొని మీరు ఏదున్నా కానీ తెలియజేసి మాకు శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం లేకుండా మీకు మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఏర్పాటు చేసేందుకు మీరందరూ సహకరించాలని ఊర్లో ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.